నమస్తే అన్న. నమస్తే అన్న. సో యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఏదైతే హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి, దేవీ దేవతల గురించి వ్యాఖ్యలు చేశారో, సో దాన్ని బేస్ చేసుకొని చాలా మంది కూడా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తారా నినాదాలకి? హిందూ పెద్దలు పెద్దగా స్పందించలేదు, అందుకని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్కి వెళ్ళెత్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కొద్దిగా స్పందించి ఆ దెబ్బ ఈ దెబ్బ రెండు కలిపి కొడితే అప్పుడు మైండ్ సెట్ అయిద్దామని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలకి ఇంకా ఆయన భూమి మీద ఎందుకు ఉంచారా అనేది అర్థం కావట్లేదు జనానికి. చాలా ఆగ్రహంగా ఉన్నారు హిందూ పెద్దలు కూడా. స్పందిస్తారనుకుంటే కరుణాకర్ రెడ్డి గారు ఎవరు ఆయన టీటీడీ అని భానుప్రకాష్ రెడ్డి గారు స్పందించారు, 100 కోట్లు దాళవ వేశారు. వారం రోజుల్లో కనుక ఆయన దగ్గర నుంచి సమాధానం రాకపోతే రియాక్షన్ అనేది వేరేగా ఉంటుంది అనేది నేను అనుకుంటాను. అన్న, ఇప్పుడు చాలా మంది కూడా మీరు ఎన్ని రకాలుగా పరువు నష్టం దావా వేసినా, బుద్ధి చెప్పినా, యాక్షన్ తీసుకున్నా కూడా అంటే ఈ విధంగా మాట్లాడకుండా ఉండలేరు వాళ్ళు. అసలు వాళ్ళ బుద్ధి మారదు. ఈయన మారతాడు అనుకుంటున్నారా? ఇట్లా చేస్తే మారడన్న. ఏంటంటే ఎప్పటి నుంచో ఏదో ఒకటి గెలుకుతూ ఉంటాం, ఏదనేది తెలియట్లే. బీజేపీ పరంగా కూడా ఒక దెబ్బ ఈడికి పడాలి, అందరికి పడ్డాయి. ఇట్లా వాగిన వాళ్ళకి బీజేపీ పరంగా చాలా మందికి పడ్డాయి, ఈడికి కూడా పళ్ళాడి. ఒక రకంగా దేశంలో ఎన్నో బీజేపీ పరంగా ఎన్నో కదిలిచ్చాడు ఈడు, కాబట్టి వీడికి బీజేపీ పరంగా కూడా ఒక దెబ్బ గట్టిగా పడింది అనుకో, అప్పుడు కామ్ అవుతాడని నేను అనుకుంటాను. అన్న, ఇప్పుడు ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేసినంత మాత్రాన వేరే ఇండస్ట్రీ వాళ్ళనే ఛాన్సులు ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళి కూడా ఆ విధంగా ఎక్కడైనా కానీ ఈయన్ని రివర్సే అవుతుంది. తమిళనాడులో కూడా ఈయన్ని చేదరించుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల కన్నా కూడా అక్కడ ఎక్కువగా రాముడు భక్తులు ఉన్నారు. అని అన్ని బాతలు తిట్టారంటే బూతులు మామూలుగా తిట్ల కొన్ని మీడియాలో రాలేదు, కానీ పబ్లిక్గా అయితే ఆడికి భయం అనేది మొదలయ్యింది. ఇంకా 2 రోజుల్లో ఆడికి రివర్స్ వాతావరణం అనేది ఆడికి మొదలైద్దని మేము అనుకుంటాం. కంపల్సరీ నా చెయ్యాలి. ఇట్లాంటి వాళ్ళని డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, సినీ పెద్దలు కానీ కంపల్సరీగా స్పందించాలి. ఇలాంటి ఎదవాళ్ళని బయటికి రానియకూడదు. మనం ఒక సినిమా మొదలు పెడతామంటే దేవుడు ముక్కి మొదలు పెడతామన్నా, అదే దేవుడిని కించపరిచే మాటలు మాట్లాడి ఇట్లాంటి ఎదవాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి ఎదవాళ్ళని వదిలేస్తే దేశం ఎటుపోయింది. ఇప్పటికే మత మార్పిడి ఆ కోట్లు ఈ కోట్లు కొద్దిగా సుప్రీంకోర్టులు మొట్టికాయలు వేస్తుంది. అయినా కానీ ఇట్లాంటి ఎదవలకి ఇంకా బుద్ధి రావట్లేదు. చూసావా, ఈ ఎదవల్ని వెనకమాల నుండి ప్రోత్సహించే నీచకమైన వాళ్ళని బయటికి తీసి తంతే కానీ బుర్రకే మైండ్ సరిగ్గా పనిచేయదని ఆశ. నమస్తే సార్. నమస్కారం అండి. సో యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు హిందూ ధర్మం గురించి, దేవీ దేవతల గురించి ఏవైతే కామెంట్స్ చేశారో యావత్ భారతదేశం అంతా కూడా చాలా కోపంగా ఉన్నారు. అయితే ఈయనని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అని చెప్పేసి నినాదాలు తీసుకొస్తున్నారు. మీరు సపోర్ట్ చేస్తారా నినాదాలకి? అంటే అత్యధిక భక్తులు ఉన్నటువంటి హిందూ సమాజం వారి మనస్సుని గాయపరిచినటువంటి వ్యక్తి అద్భుతమైన అవకాశం ఇచ్చి ఆయన పాన్ ఇండియా స్టార్గా ఉంటూ ఎంతోమంది ఆదరించి ఎన్నో విధాలుగా సహకరిస్తే ఈరోజు ఏకమేకై కూర్చుని హిందూ మతాన్ని కించపరిచే స్థాయిలో ఎదిగిపోయాడు. కాబట్టి ఇలాంటి నికృష్టుడు, నీచుడు, దరిద్రుడు అయినటువంటి ప్రకాష్ రాజ్ గారిని ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేయవలసిన బాధ్యత తీసుకోవాలి ఎవరైనా కానీ. ఎందుకు తీసుకోవాలంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు కదా. డబ్బు ఎక్కువైపోయి కళ్ళు మూసుకుపోయి కండ కావరం పెరిగిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక రామలక్ష్మణులు గురించి, సీత గురించి బొక్ర భాషలు చెప్తూ చాలా చండాలమైనటువంటి పోలుస్తూ ఇష్టానుసారిగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి విధవ అని ఎందుకంటున్నానంటే సమాజంలో విష సాంప్రదాయాన్ని, విష సంస్కృతిని పంపించేటటువంటి ఎవడైనా కానీ వాడి ఎధవే. అంటే మన సాంప్రదాయాన్ని కించపరుస్తూ, మన మనోభావాల్ని గాయపరుస్తూ, ఇష్టానుసారంగా మనం నమ్ముకున్నటువంటి దేవీ దేవతల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి ఇలాంటి ఎదవలు చాలామంది ఉన్నారు మన ఇండియాలో. ఈ ఎదవలందరికీ కూడా బుద్ధి చెప్పాలా ఖచ్చితంగా. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యక్తులపై ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి, మనోభావాలు దెబ్బ కొడుతున్నటువంటి ఇలాంటి దరిద్రుల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సపోర్ట్ చేసే సన్నాసులకు ఒకటే చెప్తా, ఎవరే ఎదవల్లారా, నేను చెప్పేది ఏంటంటే మనము అన్ని మతాలని సమానంగా గౌరవించుకుంటూ అందరము ఒకరొకరు అన్నదమ్ముల్లాగా ఉంటే దేశం అభ్యున్నతిగా మంచి ముందుకెళ్తుంది, దేశం పురోగతి ముందుకెళ్తుంది, ఖచ్చితంగా దేశం అభివృద్ధిలో ముందుంటుంది. అన్ని కులాలు, అన్ని మతాల వారికి అన్ని అవకాశాలు వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా జీవితాన్ని సాగించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి విధవుల వల్ల దేశం కుంటుపడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మతాల పేరుతో, కులాల పేరుతో కుమ్ములాట్లు పెట్టుకుంటూ మనం దిగజారిపోతుంటే దేశం అభివృద్ధిలో వెనకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి
ఇలాంటి నికృష్టులు నీచులు ఏ మతంలో ఉన్నా ఆ విధవల్ని తప్పనిసరిగా కంట్రోల్ చేయాలి. వారికి ఆర్థికంగా సహాయపడుతున్నటువంటి ఏ పనైనా సరే వారికి సహాయం అందకుండా చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రకాష్ రాజ్ అనేవాడు ఏ సినిమాలో యాక్ట్ చేసినా బాయ్కాట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళ హిందూ సంఘానికి, హిందూ సమాజానికి. ఒక వంకర అన్నట్టు ఎలాంటి పనులు చేసినా కూడా మారని బుద్ధులు కూడా కొన్ని ఉంటాయి. సో ఈ విధంగా చేసినంత మాత్రాన ఆయన మారుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆర్థికంగా దెబ్బ పడిపోతే వాడేంటాడు, బాబు కూడా మారుతాడు. ఆర్థికంగా సపోర్ట్ చేయకపోతే వాడే కాదు, ఈ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడైనా సెలబ్రిటీ అయినా సరే ఎవడైనా సరే దిగి రావాల్సిందే. ఆర్థిక వనరులు దెబ్బ అయిపోతే ఏం చేస్తాడు? మాట్లాడే మాట ఆగిపోతుంది. ఏంటి ఎందుకు ఆగిపోతుంది? ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడండి, సాంప్రదాయంగా మాట్లాడండి, సంస్కారంగా మాట్లాడండి. మన మతాన్ని మనం గౌరవించుకోవాలా. మానవులుగా పుట్టినందుకు మానవత్వంతో ఉండాలి. అందరూ కూడా మనకు అవకాశం వస్తే 10 మందికి సాయం చేసే విధంగా ఉండాలి. కానీ మనం నమ్మినటువంటి దేవుణ్ణి దేవతల్ని కించబరుస్తూ మన మనోభావాలు దెబ్బకొట్టి ఒక నీచమైన యధవలాగా మారిపోకూడదు ఎవడు కూడా. అది ఎవడైనా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎవడైనా కానీ. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తుల్ని నిరోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది, నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తికి అవకాశాలు లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్. సో రీసెంట్గా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఆయన నటన పరంగా ఎంత గొప్ప నటుడైనప్పటికీ కూడా హిందూ సాంప్రదాయాలని కానీ దేవీ దేవతల గురించి చాలా కించపరుస్తూ మాట్లాడారు. సో దాన్ని బేస్ చేసుకొని చాలా మంది కూడా ఆయన ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటున్నారు. మీరు సపోర్ట్ చేస్తారా? ప్రకాష్ రాజ్ గారు ఒక దేవుడు, ఒక తోపు, ఒక తుర్ము అని అనుకున్నా నేను. కాకపోతే ఇట్లా మాట్లాడతాడు దేవి దేవతల గురించి అని నేను అనుకోలేదు. ఒక్కటి చెప్తున్నా అన్న, మీరు ఏదైనా సరే మోదీ గారిని కానీ వాళ్ళని కానీ క్వశ్చన్ చేసినప్పుడు ఒక భారతీయుడు వచ్చిండ్రా, నీ అమ్మ ఏం క్వశ్చన్ చేస్తున్నారా అని అనిపించింది. ఆయన యాక్టింగ్ చూసి నేనే ఆస్కార్ అవార్డు ఇవ్వాలని అనిపించింది. అంతగానం ఆయన యాక్టింగ్ చూసి వావ్ ఏం యాక్టింగ్ చేస్తున్నారా అనిపించింది. కానీ ఈరోజు ఆయన మాటలు వింటూ ఉంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించి కోపం వస్తుంది. దగ్గర ఉంటే మాత్రం మామూలుగా ఉండదు. సార్ ఏంది సార్ అసలు యువతకు మీరు ఏం మెసేజ్ చేయాలనుకున్నారు? అసలు ఏంది మీ స్టోరీ ఏంది చెప్పండి. ఎందుకు దేవుళ్ళని గెలుకుతున్నారు? ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆయన సార్ మీరు ఇవి ఇవ్వలేదు అవి ఇవ్వలేదు దీని గురించి అవి దానిలో క్వశ్చన్ చేయండి. ఎందుకంటే అది మన హక్కు. కాకపోతే దేవుళ్ళ గురించి ఎందుకు చెప్పండి మీకు? అంటే ఇది ఒకసారి కాదు, మళ్ళీ ఇప్పటికీ దాదాపు ఒక 10 సార్లు అయ్యి ఉంటుంది. ఎవరు కూడా అన్నప్పుడే సైలెంట్, అందరూ మాట్లాడుతున్నారు, తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. ఏం చేస్తే మళ్ళీ మాట్లాడకుండా ఉంటారని అనుకోవచ్చు? ఏం చేస్తే అంటే ఒకటి అలాంటి వ్యక్తులకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది పెద్దోళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే నేను చిన్నోని, నాకేం తెలుసు. కానీ దగ్గరకు వస్తే మాత్రం ఏం చేయాలో అదొకటి నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి మాటలు ఇప్పటి జనరేషన్ చూసిన వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే దేవుళ్ళని ఈయననే అంటుండు, మనమంటే తప్పేంది అనే విధంగా ఆలోచనలు క్రియేట్ అవుతాయి. అర్థమైందా? అందుకోసమనే ఆయన ఆలోచించి మాట్లాడాలి. ఒక పెద్ద వ్యక్తి అని మర్యాద ఇచ్చినాం ఇన్ని రోజులు, కానీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలకు రాముడు లక్ష్మణుడు వాళ్ళంతా కూలికి పోయినరా అంటే ఈయన టైంలో ఉట్టి చూసినట్టున్నాడు. అసలు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారా, లేకపోతే మీరు డైరెక్ట్గా దేవుళ్ళనే అన్నారా? ఈ దాని విషయంలో మీరు బయటికి గక్కండి, లేదంటే మాత్రము మంచిగా ఉండదు సార్. ఎందుకంటే మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, అది కూడా పోగొట్టుకోవద్దు. దయచేసి సారీ చెప్పండి, తప్పైందని చెంపలేసుకోండి. అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. సో నిన్న ప్రకాష్ రాజ్ గారు ఏదైతే హిందూ ధర్మం గురించి, రాముడు సీత గురించి ఏ విధంగా మాట్లాడారో, సో దాన్ని బేస్ చేసుకొని చాలా మంది కూడా ఆయన ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి, అప్పుడే ఆయనకు బుద్ధి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరు సపోర్ట్ చేస్తారా ఈ వాదన? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నానండి. ఓన్లీ ఇండస్ట్రీ నుంచి కాదు, దేశం నుంచి బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇది హిందూ దేశం అని చెప్పి ఆయన క్లియర్గా తెలుసు. ఆయన పూర్వీకులు కూడా హిందువులుగానే వచ్చిన వాళ్ళని చెప్పి ఆయనకు ఆ విషయం కూడా క్లియర్గా తెలుసు. అయినా కూడా ఏమంటారంటే ఇది గురువింద గింజ తన నలిపెరగదు అన్నట్టు, తన చరిత్ర తెలిసి కూడా కళ్ళు మూసుకొని బతుకుతున్న వ్యక్తి. సో ఇతను చదువుకోలేదని చెప్పి అనడానికి లేదు, పరిపక్వత లేని వ్యక్తి అని చెప్పి అనడానికి లేదు, రాజకీయాల గురించి తెలియదు అని చెప్పి అనడానికి లేదు. ఏ రకంగా చూసుకున్నా కూడా అన్ని విలువలు తెలిసినవాడే, తెలిసి కూడా కావాలని గెలుపుతున్నాడు అన్నట్టు. ఇది హిందూ సమాజాన్ని గెలకాలి, బయట నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి, ఆ జ్ఞానం తప్ప ఇక్కడ నేను బతుకుతున్నాను, ఇక్కడ ఇది హిందూ సమాజం, హిందువులుగా
పుట్టి ఉన్నది ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ స్టేట్లలోనే నేను బతుకుతున్నాను. వీళ్ళ సినిమాలు చేసుకుంటే నేను బతుకుతున్నాను. అయినా కూడా వీళ్ళనే కించపరుద్దామని చెప్పేసి వీళ్ళనే టార్గెట్ చేసుకుంటూ కూర్చున్నాడు. అటువంటి వానికి కనీస బుద్ధి అనేది ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని శిక్షలు వేసినా, ఏ విధంగా అవగాహన కల్పించినా కూడా కొంతమంది మారరు. సో ఈ విధంగా బ్యాన్ చేసినా కూడా ఆ పర్సన్ మారుతారని చెప్పేసి నీకు నమ్మకం ఉందా? కుక్క తోక వంకర అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఇంకా దానికంటే హార్డ్ ఏదైనా ఉంటే దాంతో పోల్చాలి ఈ ప్రకాష్ రాజ్ అని చెప్పేసి. ముందుగా ఆయన మారుతాడు అని చెప్పేసి అనిపిస్తే ఆయన క్లియర్గా తన పేరును ప్రకాష్ రాయ్గా పెట్టుకోవాలి. ఆ ప్రకాష్ రాయ్గా పెట్టుకొని అప్పుడు ఈయన ఈ స్టేట్మెంట్ చేస్తే చలో ఆయన కనీసం తన తండ్రి కన్నా గౌరవం ఇచ్చిండు, తండ్రికి గౌరవం ఇచ్చేసి ఈ మాటలు మాట్లాడుతుందంటే తన మాటలో ఏదో విలువ ఉందని చెప్పి అనుకోవచ్చు. అటువంటిది తను కనీసం తన పేరును కూడా మార్చుకోకుండా దొంగ పేరుతో చలామణి అవుతూ ఇటువంటి స్టేట్మెంట్ చేస్తుందంటే దొంగ బుద్ధి, దొంగ బతుకులు బతుకుతామని చెప్పేసి వచ్చిండు. ఇటువంటి వాడిని ఇండస్ట్రీ నుంచే కాదు దేశం నుంచి పారదోరాలి. వీలుంటే ఉన్న ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళ ఆధారు, పాన్ ఏ గుర్తింపు కార్డు లేకుండా చేయాలి. చేసేసి దేశం నుంచి పారదోరాలి. అప్పుడే ఇటువంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.